బాయ్ పల్లవి. నీ కూతురు హాస్పిటల్లో ఉంది, వచ్చేసాయి. హాస్పిటలా? అవును. ఏమైంది సార్? చచ్చిపోయింది. పల్లవి, ఏడవకండి అంకుల్. అసలు దాని గురించి మనం ఎందుకు ఏడవాలి? మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది, స్వార్థపర్రాలు. దేశం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడినప్పుడు శరీరానికి ఎన్నో గాయాలయ్యాయి. ఏ రోజు బాధ అనిపించలేదు. ప్రేమగా పెంచుకున్న కూతుర్ని పోగొట్టుకున్నందుకు మాత్రం భరించలేని బాధ అనిపిస్తుంది. ఏ రోజు ఈ కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. కానీ ఈ రోజు మాత్రం చిన్న పిల్లాడిలా ఏడుపు వచ్చేస్తుంది. జీవితంలో నా భార్య స్థానంలో మరొక ఆడదానికి అవకాశం ఇవ్వకుండా తల్లి స్థానంలో ఇంకెవరినీ తీసుకురాకుండా నేనే అమ్మా నాన్నగా మారి కూతుర్ని పెంచి పెద్ద చేశాను. నేషనల్ లెవెల్లో ఛాంపియన్ కావాలని పెద్ద అంబిషన్తో బ్రతికింది. తన ఎయిమ్ని సాధించడానికి నేనున్నాను అంటూ నువ్వు కోచ్ దగ్గర జాయిన్ చేస్తే అంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోకుండానే వెళ్ళిపోయింది. నాన్న, నీకు మంచి పేరు తీసుకొస్తాను అంది. పల్లవి అంటే విష్ణువర్ధన్ కూతురు కాదు, విష్ణువర్ధనే పల్లవి తండ్రి అన్నంత లెవెల్లో పేరు తీసుకొస్తానని ప్రమాణం చేసి వెళ్ళిపోయింది. వచ్చే వారంలోనే మీ కూతురు నేషనల్ లెవెల్లో పోరాటానికి వెళుతోంది. విజయం సాధించిన రాణిలా తిరిగొస్తుందని కోచ్ చెప్పాడు. కానీ ఏది పోరాడకుండానే ఓడిపోయింది.
ఈ తండ్రిని వదిలేసి అన్యాయంగా వెళ్ళిపోయి అంకుల్, పల్లవి మనల్ని వదిలి వెళ్ళిపోలేదు. మన మనసుల్లోనే ఉంది, మన జ్ఞాపకాల్లోనే ఉంది. ఒక పల్లవి వెళ్ళిపోయినా మరో పల్లవి మీకుంది. పల్లవిని నేనే, శిరీష్ అని నేనే అంకుల్. ఏంటి అలా చూస్తున్నావు? నీ దగ్గర ఇన్ని అబద్ధాలున్నాయని నాకు తెలీదే. తెలుసుంటే ముందే నీ స్నేహాన్ని వదులుకునేదాన్ని. ఏమన్నా జీవితాంతం తోడుగా ఉంటావా? నీ వల్ల కానప్పుడు నా వల్ల కాదని ఒప్పుకోకుండా గొప్పలకెందుకు పోయావే? You cheat! ఐ లైక్ యూ అంటుండేదాన్ని కదా. సారీ, ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు అత్తయ్య? ఏం జరిగింది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి. పిల్లలు ఎంత పెద్ద తప్పులు చేసినా తల్లి కడుపున పెట్టుకుని కాపాడుతుందంటారు. అది ఆ భగవంతుడిచ్చిన వరమో శాపమో తెలీదు కాని ఆ స్వార్థం తల్లికెప్పుడూ ఉంటుంది. ఇన్ని రోజులు నా భర్త చేసిన దుర్మార్గాల్ని, నా కొడుకు చేసిన పాపాల్ని బయట పెట్టే ధైర్యం చేయలేకపోయాను. కాని ఈరోజు అభం శుభం తెలియని ఓ ఆడపిల్లకి అంత ఘోరం జరిగాక కూడా నేను నిజం చెప్పకపోతే నా బతుకు అర్థం ఉండదమ్మా. ఏం చేశారు? ఇప్పుడు మీరు హ్యాపీ కదా బాబు? ఫుల్ హ్యాపీ. ప్లాన్ డాడీది, ఆచరణ నాది. వర్కౌట్ చేసింది మొత్తం డాక్టర్ పార్థసారథి గారు. ఇవి నా కొడుకును పట్టించే ఆధారాలు. నీ ప్రాణ స్నేహితురాలి పల్లవి యాక్సిడెంట్లో చనిపోలేదమ్మా. మరెలా చనిపోయింది? నా కొడుకు చంపేశాడమ్మా. మీరు చెప్పేది నిజమా? అవును,
అది కూడా మామూలుగా చంపలేదు, పగ్గం చేసి. రోడ్డు మీద పడేసి కారుతో గుద్దించి చంపేశాడమ్మా. అన్ని రకాలుగా పలుకుబడి ఉపయోగించి దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. స్నేహం అంటే సినిమాలకెళ్దాం, కలిసి షాపింగ్లకెళ్దాం అనుకునే ఈ రోజుల్లో తన మానాన్ని, తన ప్రాణాన్ని కూడా నీకోసం త్యాగం చేసిందమ్మా నీ ప్రాణ స్నేహితురాలు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అవునమ్మా, నా కొడుకు పన్నిన పన్నాగంలో చిక్కుకోవలసిన ఆడపిల్లవి నువ్వు. నీ ఆస్తికి యజమాని అయిపోవాలనే దురాశతో నిన్ను దెబ్బ కొట్టాలని చూశాడు. తండ్రి కొడుకులు ప్లాన్ చేసిన దుర్మార్గాన్ని విన్న నేను వెంటనే నీకు ఫోన్ చేశానమ్మా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. తర్వాత పల్లవికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాను. అందుకే నిన్ను కాపాడాలి అన్న ఉద్దేశంతోనే నిన్నింటికి పంపించేసి తను బలైపోయి. కేవలం నిన్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పిన మాటలు నీకు చెప్పకుండా ప్రమాదం నుంచి నిన్ను కాపాడింది. ఏ జన్మలో చేసుకున్న పాపానికో ఒక దుర్మార్గుడికి భార్యనయ్యాను, మరో దుర్మార్గుడికి తల్లినయ్యాను. వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ఇప్పుడు కూడా చెప్పకపోతే వాళ్లకన్నా పెద్ద పాపాల్ని చేసిందన్నవుతానమ్మా. ఒకప్పుడు నా కళ్లతో వాళ్ళు చేసిన ఎన్నో దుర్మార్గాల్ని చూశాను. ప్రాణభయంతో ఏమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఆ చావు భయాన్ని వాళ్ళనుభవించేలా చేస్తాను. నువ్వు జాగ్రత్త శిరీష, వెళ్తానమ్మా. నీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఇంత లేటుగా నా రిప్లై ఇచ్చేది? నువ్వు రావద్దు, నేను ఆల్రెడీ బయలుదేరాను. చెప్తున్నది నీకే, నువ్వు నా కోసం బాక్సింగ్ సెంటర్కి రావద్దు. ఈ విషయం అంకుల్కి చెప్తే వాళ్ళ పాలిట మృత్యువైపోతాడు. సరైన ఆధారాలు దొరికేంత వరకు ఈ విషయం అంకుల్తో చెప్పకూడదు. నీ ప్రాణ స్నేహితురాలి పల్లవి యాక్సిడెంట్లో చనిపోలేదమ్మా.
కొడుకు చంపేశాడమ్మా. అది కూడా మామూలుగా చంపలేదు, పగ్గం చేసి రోడ్డు మీద పడేసి కారుతో గుద్దించి చంపేశాడమ్మా. నీకోసం నేను ఏమైనా చేస్తాను బంగారం. వారం రోజులు తిరగకుండానే నువ్వు అడిగిన ఫ్లాటు ప్రజెంట్ చేశానా లేదా? మరి మీరు కూర్చోండి, నేను మళ్ళీ చేస్తాను బంగారం. అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? అయిపోయిందని నువ్వనుకుంటున్నావు, ఇంకా ఉందని నేనంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఐ మీన్ ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్తున్నాను. ఫ్రెండ్ పోయిన బాధ ఇంకా నీ మొహంలో కనబడుతుంది, అందుకే బాగా మెంటల్ డిస్టర్బ్ అయినట్టున్నావు. నా ఫ్రెండ్ది నార్మల్ డెత్ కాదు, అదొక పెద్ద ప్లాన్ అని, ఆ ప్లాన్లో కొందరున్నారని, ఆ కొందరు అందర్నీ నమ్మించారని తెలుసుకొనొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ని చంపి దాన్ని హిట్ అండ్ రన్గా క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా అయిపోయాయని కొంతమంది చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కొద్ది రోజులే అని తేలుస్తాను. మీరు మూసేసిన కేసుని నేను రీఓపెన్ చేస్తాను. మీరు ఫారెన్సిక్కి పంపించిన డెడ్ బాడీ తాలూకా బట్టలు నాకు కావాలి. బట్టలా? అవెందుకు కావాలి మిస్టర్ సేవరాజు గారు. అవి ఎప్పటి వరకు ఎందుకుంటాయి? ఎందుకుండవు? ఉండవు, అంతే. అంతేనా? అంతే. సో మీరేం చేయలేరు, రైట్? ఈ పాటికి ఏ చెత్తపుట్లోనో పడేసుంటారు. నీ సమాధానం నాకు నచ్చలేదు మిస్టర్ దేవరాజ్. అవి ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. కోర్టులో కలుద్దాం. ఇదేం చేస్తుందిలే అని తేలిగ్గా తీసుకోకు. నేను ఏదైనా మొదలు పెట్టానంటే అది క్లియర్ చేసుకునేంత వరకు ఆగను. హలో దేవరాజ్జీ, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈవినింగ్ పార్టీలో కూర్చుందామా? సార్, ముందు నేను చెప్పేది వినండి. ఆ శిరీష స్టేషన్కి వచ్చింది. శిరీషనా? ఎందుకొచ్చింది? ఆ మిలిటరీ గార్డ్ కూతురుది నార్మల్ డెత్ కాదు, మర్డర్ అని అంటుంది. ఏమంటున్నావు?
అవును సార్, దానికి అనుమానం వచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపించిన బట్టలు కావాలని అడుగుతుంది. బట్టలు కావాలని అడిగిందా? సార్, ఎందుకైనా మంచిది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. ఈవినింగ్ కలుస్తాను సార్. అలాగే.